విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను కంట్రోల్ చేస్తారు. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలుతుంది. ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి మీదుగా కృష్ణా నదిలోకి వెళ్తుంది. మరో పాయ విజయవాడ నగరం మీదుగా వెళ్లి కొల్లేరుకు చేరుకుంటుంది. విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణా నదికి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణా నదిలో వరద పోటు ఎక్కువగా ఉంటే వరదను విజయవాడలోకి వదులుతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు. అటు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడం, ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువ అవడంతో బుడమేరు వరదను విజయవాడ వైపుకు వదిలేశారు. బుడమేరుకొచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆదివారం ఉదయం జనం నిద్రలేచే సమయానికి విజయవాడ మీద బుడమేరు విరుచుకుపడింది. డజన్ల కొద్దీ కాలనీలు నీట మునిగిపోయాయి.